నా పేరు ఎస్వి శ్రీకాంత్, పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. కేసీఆర్ పోయి ఇవాళ మరొక ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముందుకు వచ్చినటువంటి పరిస్థితుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇవాళ అట్లాంటి కృషి చేస్తాడేమో అని చెప్పేసి మేము పీడీఎస్సీగా మేము భావించడం జరిగింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇవాళ ఆ సమస్యలను మరింత జటిలం చేసేటువంటి ఒక విధానాలకు ఇవాళ పాల్పడుతూ ఉన్నాడు. విద్యార్థి వ్యతిరేక విధానాలకు ఇవాళ తెరలేపుతా ఉన్నటువంటి ఒక స్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. దానిలో భాగంగానే ఇవాళ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించినటువంటి బకాయిలు కానీ ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ బకాయిలుగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళ హయాంలో విద్యాభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి పేద మధ్యతరగతి వర్గాల, ప్రధానంగా ఇవాళ ఇంకా చెప్పుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యాభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి రియంబర్స్మెంట్ పథకం కావచ్చు, స్కాలర్షిప్ పథకం కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించిన పథకాలు అన్నింటినీ కూడా ఇవాళ వాటి నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులందరూ కూడా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యారంగం మొత్తం కూడా ఇవాళ వెంటిలేషన్ మీద ఉంది అని చెప్పేసి పీడీఎస్సీగా మేము ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇవాళ పోలీస్ పహారాల మధ్యలో ఇవాళ విశ్వవిద్యాలయాలకు పోతున్నటువంటి స్థితి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ విశ్వవిద్యాలయాలను ఇవాళ విజిట్ చేస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. అంటే పోలీసులు లేనటువంటి ఒక విజిటింగ్ అనేది ఇవాళ రాష్ట్రంలో లేదు. ఇవాళ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవాళ యూనివర్సిటీలకు పోనటువంటి ఒక స్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పేరుకపోయినటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇవాళ ఉండడం వల్ల విద్యార్థులు తమనేమో ఎక్కడో అడ్డుకుంటారేమో, వాళ్ళకి ఏడా నిరసన సెగ అంటుకుంటుందో అనేటువంటి దాంతో ఇవాళ విద్యార్థులు ముఖ్యమంత్రి ఇవాళ పోలీసు పహారాను పెట్టుకొని ఇవాళ విజిట్ చేస్తున్న పరిస్థితి.